గవర్నమెంట్కి రిఫర్ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అది సిబిఐ విచారణ జరపాలా లేదా అనేది టేకప్ చేస్తుంది. లేదంటే కోర్టే కనుక సిబిఐ విచారణ చేయాలంటే కోర్టు చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు రేపు మరి తుషార్ మెహతా ఏం చెప్తారు, సిబిఐ విచారణ కావాలని మేమేమో కోరం, మీరు కావాలంటే సిబిఐ విచారణ చేయమంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉంటాం అన్నది మాత్రం ఆయన చెప్పే అవకాశం ఉంది. నా పాయింట్ కూడా అదే. ఇప్పుడున్నటువంటి ఒక్క నిమిషం కృష్ణ, ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని అడిగింది సిట్తోనే జరిపించాలా లేక ఇంకేదైనా సంస్థతో జరిపించాలా అని అడుగుతూ దీని మీద సజెషన్ ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ని అడిగారు. 3rd రమ్మన్నారు కదా. ఇప్పుడు కేంద్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉందా లేక సుప్రీంకోర్టు ఒకవేళ ఇస్తే తీసుకుంటుంది అంటున్నది? ఇస్తే తీసుకుంటారు గ్యారంటీగా. కానీ 3rd కోర్టు కూడా ఒకటి ఇక్కడ అవసరం కదా. 3rd కోర్టు చూసినప్పుడు సిబిఐకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ పాయింట్. అదే కోర్టు కనుక సిబిఐ విచారణ దీనిపైన అవసరం అని కోర్టు కనుక అభిప్రాయపడి ఉంటే నిన్ననే చెప్పుండేది, డైరెక్టర్ సిబిఐ విచారణ చేస్తేనే బాగుంటుందని నిన్నే చెప్పుండేది. కాకపోతే మళ్ళీ కేంద్రం యొక్క అభిప్రాయం కూడా, అంటే సిబిఐ విచారణ వీళ్ళు వేస్తే కేంద్రం తీసుకుంటుందా లేదా, లేకపోతే కేంద్రానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, లేకపోతే కేంద్రం దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి, లేకపోతే కేంద్రం దీనికి సంబంధించి కేంద్రం యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కనుక సిబిఐ విచారణ వేయాలి అని అంటే తప్పకుండా అది కేంద్రం అబైడ్ బై ఉంటుంది, అది చెప్తుంది. కానీ కేంద్రమే సిబిఐ చేత విచారణ జరిపించండి అన్నది కేంద్రం చెప్పకపోవచ్చు అన్నది ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే మనం చాలా ప్రిసీడింగ్స్ చూసాం, ప్రీవియస్ కేసుల్లో కూడా ఏదైనా సరే తనంతట తానుగా మేము జరుపుతామని కేంద్రం ఎక్కడా రాదు. కాకపోతే ఇంకొక విషయం, ఇక్కడ అది కోర్టుకే వదిలేసే అవకాశం ఉంటుంది. సిబిఐ చేత జరిపించాలా లేకపోతే మీరు ఏది చేయమంటే అది చేయడానికి మీరు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సీట్లోనే ఇంకా వేరే కాంపోజిషన్ మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసే అవకాశం ఉంటుంది, లేదా వేరే ఎవరి చేతన చేసే అవకాశం ఉంటుంది, లేదా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏమైనా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ యొక్క విచారణ, అంటే ఇది లడ్డు వ్యవహారం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాబట్టి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఏమైనా కమిటీ ఏర్పాటు చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ గతంలో కమిషన్ ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ని, అది కమిషన్, ఇదేమో సిట్టు, ఇది విచారణ జరిపేది, అది కమిషన్, దానికి దీనికి కూడా చాలా తేడా ఉంది. కానీ దాని ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతోనే దీన్ని ఇలా చేయడం జరిగింది. కాబట్టి ఆర్డర్లో అయితే ఎక్కడా కూడా ఇది దర్యాప్తుని ఆపాలని కానీ లేకపోతే 3వ తారీఖు డెఫినెట్గా ఆర్డర్లో ఈ దర్యాప్తు ఆపండి అని చెప్పి కోర్టు చెప్పలేదు. స్టే అవే ఆఫ్టర్ ఇట్ అనేది ఒక మాట అన్నారు. తర్వాత సిట్ వేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్ చేస్తే ప్రభావం ఉండదా దాని మీద అని కూడా అన్నారు. కాబట్టి వీళ్ళు కాస్త ముందు జాగ్రత్తగా ఈ చర్యకు వచ్చినట్టున్నారు. సో ఫైనల్గా ఒక మాట మీరు చెప్పండి, అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ మోదీ గారి నేతృత్వంలో, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. బీజేపీ బేసికల్లీ హిందూ భావజాలం ఉన్న ఒక హిందుత్వ నినాదంతో ఉన్న పార్టీ. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలుస్తుందనే చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు సిబిఐ విచారణ వేసుకుంటే తమ ప్రభుత్వం మీద తామే సిబిఐ విచారణ వేసుకున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి అక్కడ కూడా అన్నది ఎన్డీఏ గవర్నమెంట్. కానీ మనకున్నటువంటి సమాచారం, అంటే విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, అసలు సిట్ వేయడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఏ పెద్దలతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అంటే నెంబర్ 1 నెంబర్ 2లతో కూడా ఆయన సంప్రదించారు. దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, సిబిఐకి మేమేమైనా సిబిఐ అడిగితే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అడిగినప్పుడు, ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు కానీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ అడిగినప్పుడు తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పిన తర్వాతనే, ముందైతే నిజంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన భావించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఇదే మన ప్రభుత్వం మీద మనమే సిబిఐ విచారణ వేసుకున్నట్లు ఉంటుంది అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందువల్లనే అక్కడ సిట్ని వేసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి రేపు కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు కనుక వేరే ఆప్షన్స్ ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తు చేయండి అని కనుక కేంద్రాన్ని ఆదేశిస్తే
అది కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రం తనంతట తానుగా అయితే మాత్రం దీన్ని సిబిఐకి ఇవ్వాలని మాత్రం రేపు చెప్పే అవకాశం లేదు అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఇక్కడ బీజేపీ నేతల నుంచి మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా అదే ఉంది. తుషార్ మెహతా లేదా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం తనంతట తానుగా మాత్రం సిబిఐకి ఇవ్వాలని అడగదు, కాంపోజిషన్ మార్చమని అడిగే అవకాశం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మరి దానికి బెంచ్ ఏ విధంగా స్పందిస్తుంది అని కూడా చూడాలి. నిన్న చూసాం మనం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా అంటే కల్తీ జరిగి